సో మిమ్మల్ని 100 days ఒక ప్రైవేట్ జెట్లో ఉంచితే మీరేం చేస్తారు? అండ్ ఇవాళ మనం అదే రియాక్ట్ చేయబోతున్నాం. 100 days లివింగ్ ఇన్ ఏ ప్రైవేట్ జెట్. 100 days సర్వైవ్ అయితే ఆయనకి ఆ జెట్ ఫ్రీ. అండ్ నేను చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు, ఆల్మోస్ట్ 10 days అవుతున్నాయి. బట్ నో ప్రాబ్లం, ఐ ఆమ్ బ్యాక్ అగైన్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వీడియో క్రెడిట్ గోస్ టు మిస్టర్ బీస్ట్. అండ్ యూట్యూబ్ ఇంటర్ఫేస్ మారిపోయింది కూడా నేను ఆఫ్లైన్ పోయిన గ్యాప్లా. నేను ఇప్పుడే లగ్జరీ ప్రైవేట్ జెట్ ని కొన్నాను. Okay. ఈ పైలట్ 100 కొన్నానట రోజులు దీని private jet. లోపల ఉంటే అది అతను సొంతం. ఏంటి జోక్ కాదు, నేను ఈ విమానం కోసం $2.5 మిలియన్ ఖర్చు పెట్టాను. మీరు లోపలికి అడుగు పెట్టగానే 100 రోజులు మొదలవుతాయి. ఓ మై Start గాడ్. అయింది. అయితే ఇప్పుడు ఈ 100 రోజుల 100 daysలో ఫస్ట్ 1 hour స్టార్ట్ అయ్యింది. ఛాలెంజ్ లో మొదటి గంట మొదలైంది. దీన్ని ఒకసారి గాల్లో తిప్పి మొదలెడదామని అంటాను. పదండి దీన్ని ఒకసారి పైకి తీసుకెళ్తాం. అతను నిజమైన పైలట్ కాదు మనం తెలుసుకోబోతున్నాం. ఏమంటున్నావు అర్మాండో? ఈ ప్లేన్ లో నెక్స్ట్ 100 రోజులు ఉంటే అది ఇక అతని సొంతం అవుతుంది. అతను వరల్డ్ లో ఎక్కడికైనా ఫ్లై చేయడానికి. 100 రోజులు ఇందులో ఉండడానికి నో ప్రాబ్లం. చాలా స్మూత్ రైడ్. ఇది బాగుంది. ల్యాండింగ్ స్మూత్ గా ఉందో లేదో చూద్దాం. ఎంత గొప్ప ప్రయాణం. అది అద్భుతంగా ఉంది. మీ 100 రోజుల ఛాలెంజ్ లో మీరు ఇప్పుడు 2 గంటలు పూర్తి చేశారు. కానీ మీ 1 second, మిస్టర్ బీస్ట్ ఇప్పుడు ఏమన్నాడు? ఆ ప్రైవేట్ జెట్ని కొన్నాడంట. మాకంత పైసలు ఉండాలి. ప్రైవేట్ జెట్ని కొని ఫ్రీ ఇచ్చే అంత. బూమ్. బాడీలో ఏ పార్ట్ అయినా ఈ Wow. ప్లేన్ బయట గ్రౌండ్ ని టచ్ చేస్తే వీడియో ఎండ్ అవుతుంది. అప్పుడు మీరు ఈ ప్రైవేట్ జెట్ ని కోల్పోతారు. గ్రౌండ్ ని Oh. టచ్ చేయొద్దు. Good ఏ luck. part touch మళ్ళీ చేయొద్దు. కలుద్దాం. Okay. అర్మాండో ఈ ప్రైవేట్ జెట్ ని గెలుచుకోగలడో లేదో చూద్దాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది నా సాధారణ ఆఫీస్, ఇంకా ఇదేమో నా డైనింగ్ రూమ్. మీకు చూపిస్తాను ఇప్పుడు. మిస్టర్ బీస్ట్ ఇదే నా బెడ్రూమ్. నేను బహుశా రాబోయే 3 నెలల్లో ఇక్కడే నిద్రపోతాను. నాకు నిజమైన కిచెన్ లేదు. ఒక మైక్రోవేవ్, నెలల్లో 10 రోజులు. టిన్ల మాంసంతో నిండిన ఎయిర్లైన్ కార్ట్ ఉన్నాయి. నాకు షవర్ లేదు. అదే అన్నిటికంటే కష్టమవుతుంది. షవర్ లేదు. అతను తప్పు చెప్పలేదు. Bathroom ఉండదు. ఎందుకంటే ఈ జెట్ వరల్డ్ క్లాస్ వెహికల్ అయినప్పటికీ ఇది ఒక వ్యక్తి ఉండడానికి చేయబడలేదు. కాబట్టి రాబోయే 100 రోజుల్లో ఇది చాలా కష్టంగా మారబోతోంది. గోడలు లోపలికి వస్తున్నట్టుంది. ప్రెజెంట్ అంటే ఇదేనేమో. బహుశా నేను భ్రమపడుతున్నానా? సన్షైన్ నన్ను హ్యాపీగా ఉంచుతుంది. నా కుటుంబం గుర్తొస్తుంది. అంతే. అదే మంచిది కాదు. మనం ఆకాశం నుండి కింద పడిపోతున్నాం. ఇక ఇప్పుడు ఇది నాకు చాలు. ఇదే మొదటి రాత్రి. నాకు పడుకోవడానికి అయ్యా, చోట్లేదు. కాలు బయట ఈ కుర్చీనే పెడుతున్నా. బెస్ట్ ఆప్షన్ ఏమో. గుడ్ నైట్. ఇది నా సొంత ప్రైవేట్ జెట్ అవుతుంది. ఈ రోజు 2వ రోజు. ఇది సౌకర్యవంతమైన జెట్ అనుకుంటారు, కానీ నిద్రపోవడానికి అంత సౌకర్యంగా అస్సలు లేదు. కాదు. ఇది 2వ రోజు. ఈ కనిపిస్తాను. వీడియోని ప్రారంభించడానికి ఇతని ప్రైవేట్ జెట్ ని మన అవసరాలకు వాడుకోవడం కంటే మంచి మార్గం ఏముంటుంది? యా నేను నా ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నాం. న్యూయార్క్ లో జరిగే హాకీ గేమ్ కి మమ్మల్ని తీసుకెళ్తావా? వెళ్దాం పదండి. నువ్వు రావచ్చు బ్రో, నీకో టికెట్ కొన్నాం. ఇదేం మోసం కాదు కదా. ఆ, మీరు ప్లేన్ దిగితే ఓడిపోయినట్లే, అప్పుడు మీరు ఆటకు రావచ్చు. మంచిది, ఓకే. చూద్దాం. మమ్మల్ని హాకీ గేమ్ కి అతను తీసుకెళ్లాడు, కానీ ల్యాండ్ అవ్వగానే తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నేను హాకీ గేమ్కి వెళ్తే బాగుండేది, కానీ నేను లోపలే ఉండాలి. అర్మాండో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటో. ప్లేన్ యోగా. అట్లా వాడాలి పైసలు. అవును. హాకీ గేమ్ కి వెళ్ళడానికి జెట్ ను ఉపయోగించడం చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ రోజు నేను మా బాయ్స్ మరో ట్రిప్ గురించి ఆలోచించాం. మమ్మల్ని మయామి ఫ్లోరిడాకి తీసుకెళ్లగలరా? అలాగే, తప్పకుండా. ఈ ప్రైవేట్ జెట్ ని సొంతం చేసుకోవడంలో బ్యూటీ అదే. ఎందుకంటే మనం అక్షరాల మనం అనుకున్నది చేయొచ్చు. మీ అందరికీ మయామికి స్వాగతం. ఎంజాయ్ చేద్దాం రండి అబ్బాయిలు. 3 days తర్వాత అయిపోయింది. కలుద్దాం. వాళ్ళు కూడా? జెట్ ని వాడుతున్నారు 2 minutes వీడియో స్టార్ట్ అయ్యి 3 minutes కూడా కాలేదు. అప్పుడు అన్నది 3 నాకు days చాలా అయింది. బాగా నచ్చింది. నేను నా భార్యతో కూతురుతో మాట్లాడగలిగితే బాగుండేది. మిస్ అవుతున్నాను. కానీ నాకు ఈ ఛాలెంజ్ లో ఇంకా 96 రోజులు ఉన్నాయి. నేను చేయగలనే Big Boss house కన్నా హ్యాంగర్ లో danger. నేను అలానే ఉన్న మొదటి రోజు ఇది. ఒక దినచర్య పెట్టుకోవాలి. తర్వాత కొన్ని రోజులు అర్మాండో వ్యాయామం చేస్తున్నాడు. క్రాబ్ వాక్. ఓ, నేను అనుకున్న దానికంటే చాలా కష్టంగానే ఉంది. తన భోజనాన్ని మైక్రోవేవ్ లో చేసుకునేవాడు. ఉదయం పూట మిక్స్డ్ వెజిటబుల్స్. షవర్ లేకుండా బాడీని క్లీన్ చేసుకోవాలి. నన్ను నేను శుభ్రం చేసుకోవడానికి నాకు జ్యూట్ పైప్స్ మాత్రమే ఉన్నాయి. మనం క్లీన్ గా ఉన్నామని చూసుకోవాలి. పిటీస్. అలాగే పడుకోవడానికి ఏదైనా చోటు వెతుక్కోవడం. నా బెడ్ పనికి రాకుండా పోయింది. సోఫా వల్ల మెడ పట్టేసింది. ఈ ఏరోప్లేన్ లో నేను పూర్తిగా చాచుకుని పడుకోవడానికి ఇదే మంచి ప్లేస్. కానీ అది కూడా అర్మాండోకి సరిపడా కంఫర్ట్ ఇవ్వలేదు. నేను ఈ 4 గోడల్లో చూస్తూ కూర్చోలేను. మనం ఈ ఏరోప్లేన్ నడపాలి. మరుసటి రోజు ఉదయం అతను సరిగ్గా అదే చేశాడు. నేను ఇంతవరకు కూడా Pilot జెట్ కీస్ bus. పట్టుకోలేదు. నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం
నయగరా ఫాల్స్ కి వెళ్తున్నాం. వాటిని గాలి నుంచి చూడబోతున్నాం. అది చాలా అద్భుతం. మీరు ఎప్పుడు ఇంత కెమెరామెన్ coolest thing కూడా. చూసుండ్రని చెప్పండి. మనం ఓ. నయగరా ఫాల్స్ పైన 4000 అడుగులు ఎత్తులో ఉన్నాం. ఏ జెట్లు కూడా ఇలా చేయవు. హాకర్ అనేది ఇద్దరు వావ్. పైలట్లు నడిపే విమానం. నాతో పాటు ఇక్కడ ఒక గొప్ప కో కెప్టెన్ ఉన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ ఆఫీస్. ఖచ్చితంగా బెస్ట్ ఆఫీస్. అయితే అర్మాండోలా కాకుండా అతని Good కో office. పైలట్ విమానం దిగగలడు. నా ప్రపంచం అంతం అనేది ఇదిగో ఇక్కడే ఉంది. అతను ఆ మెట్లు దిగలేకపోయినప్పటికీ 10వ రోజు వచ్చేసరికి దాన్ని మార్చడానికి నేను ఒక సరైన మార్గం కనుగొన్నాను. ఆ! పెద్ద స్టూడియో జిమ్మి, నేను అరిచాను. నువ్వు ఆ డోర్ కూడా ఆపవా? లేదు గత 10 రోజులుగా లైఫ్ ఎలా ఉంది? జిమ్మి, ఇక్కడ షవర్ లేదు, బెడ్ లేదు, సరైన కిచెన్ కూడా లేదు. ఓవరాల్ గా బానే ఉంది. ఒక్క మాటలో తను అలా అంటాడని నేను అసలు అనుకోలేదు. కానీ నా దగ్గర అందుకో సొల్యూషన్ ఉంది. ప్రతి 10 రోజులకి నేను నీకు ప్రైవేట్ జెట్ పై ఒక ఆఫర్ ఇస్తాను. 10వ రోజు నీ ఆఫర్ ఒక చాయిస్. ఈ కోఆర్డినేట్స్ ని నువ్వు తీసుకోవాలా వద్దా అని ఎంచుకోవచ్చు. ఇవి నీకు $50,000 నగదు ఉన్న రన్వే కు దారి తీస్తుంది. లేదా ఆల్ఫా నేను మీ ప్రైవేట్ జెట్ కి షవర్ ఏర్పాటు చేశాను. మీరు నిర్ణయం తీసుకునే ముందు మీకు షవర్ చూపిస్తే బాగుంటుంది అనిపించింది. ఇది మీ జెట్ కి ఒక ఎక్స్టెన్షన్ గా ఉంటుంది కాబట్టి మీరు ఆ రూమ్ లోకి వెళ్తే ఎలిమినేట్ అవ్వరు. ఓ, ఇది నిజమైన షవర్ లా ఉంది. మీకు అవసరం లేకపోయినా షాంపూ కూడా ఉంటుంది. అవును, ఇది కేవలం షవర్ మాత్రమే కాదు, ఇది స్పేస్. నేను నిలబడగలను. ఇది అద్భుతం. నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. 90 రోజులకి షవర్ కావాలా లేక $50,000 క్యాష్ కావాలా? నీకేది కావాలి? 90 రోజుల పాటు షవర్ ఉంటే చాలా బాగుంటుంది, కానీ నేను క్యాషే తీసుకుంటాను. ఓ ఏంటి? ఓ మై గాడ్! నేను ఎగరాలి, విమానం ఎగరాలి కదా, అందుకే తీసుకుంటా. అతను షవర్ కి నో చెప్పడాన్ని నేను నమ్మలేకపోతున్నాను. $50,000 తెచ్చుకోండి, ఎంజాయ్ చేయండి. నేను వెయిట్ చేయలేను. ఇప్పుడు నేను ఈ పైలట్ గురించి ఆలోచిస్తే బహుశా షాంపూ అంతా మంచి ఆఫర్ కాదనిపిస్తోంది. ఈ కోఆర్డినేట్స్ లో $50,000 నగదుతో ఒకరు మమ్మల్ని కలవడానికి వస్తున్నారు. అది అతని $2.5 మిలియన్ జెట్ తో కలిపి ఈ ఛానల్ చరిత్రలోనే అర్మాండోని అత్యధికంగా సంపాదించిన విజేతగా మార్చే అవకాశం ఉంది. షవర్ చేయనందుకు $50,000. వేరే ఆలోచనే లేదు. ఈ రాత్రి నా అతిపెద్ద సమస్య ఏంటంటే $50,000 ఎక్కడ పెట్టాలి అనేది. కాబట్టి ఇప్పుడు నేను నిజంగా బయట ప్రదేశాలకు వెళ్ళగలను. ఈ రోజు రాత్రి ఈ డబ్బుల తీపి వాసంతో నిద్రపోతాను. ఈ ఛాలెంజ్ లో నాకు ఇప్పటి వరకు ఎదురైన విచిత్రమైన పని ఏంటంటే ఈ క్యాష్ అంతటిని వీలైనంత తక్కువ కేసుల్లో ఎలా సర్దాలి అనేది. అప్పుడే నా ఏరోప్లేన్ లో ఎక్కువ స్థలం తీసుకోకుండా ఉంటాయి. నాకు ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ లా అనిపిస్తుంది. డబ్బు మీద పడుకుంటానేమో. $50,000 అతని బెడ్ సమస్యని పరిష్కరించుండొచ్చు, కానీ అది అర్మాండోకు పూర్తిగా కొత్త సమస్యని సృష్టించింది. నాకు ఒకవేళ దీనికి సంబంధించిన తాళాలు దొరికితే నేను దాంతో ఏం చేస్తాను? దీన్ని అమ్మేస్తానా? దీన్ని దాచుకుంటానా? ఈ జెట్ ను సొంతం చేసుకోవడం అర్మాండో లాంటి పైలట్లకు కల నెరవేరినట్టే. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. నేను లెక్కలు వేశాను. ఛాలెంజ్ తర్వాత నేను ఈ విమానాన్ని 3 నెలల్లో సొంతం చేసుకుంటే హ్యాంగర్ కి $8,000, ఇన్సూరెన్స్ కి $10,000, మెయింటెనెన్స్ కి $30,000. అవును, ప్రైవేట్ జెట్ ఖర్చు నిజంగా పెరిగిపోతుంది. అందుకే ఈ వీడియో అంతటా అతను తన $2.5 మిలియన్ జెట్ తో పాటు అదనంగా $1 మిలియన్ వరకు బహుమతులు ఇంకా డబ్బును గెలుచుకునే అవకాశం ఉంది. అప్పుడు అతను ఈ జెట్ ని గెలుచుకుంటే దాన్ని నిలబెట్టుకోగలడు, ఇంకా అలాగే తన కుటుంబ కలల్ని నెరవేర్చగలడు. ఈ ఏరోప్లేన్ దాని మొదటి జెట్ అమ్మేసి ఇంకా $1 మిలియన్ తీసుకుంటే అయిపోయి. లో నా కుటుంబం, నా స్నేహితులతో ఏదో ఒక గమ్యస్థానానికి వెళ్తూ చాలా ఆనందంగా ఉన్నట్లు నేను ఊహించుకుంటున్నాను. నేను దాన్ని చూడగలను. జిమ్మి నుండి నేను ఇంకా చాలా డబ్బు గెలవాల్సి ఉందనిపిస్తుంది. మిలిటరీ సేవ నాకు దీనికి సిద్ధం కావడానికి సహాయపడిందనే చెప్పాలి. నేను ఎప్పుడు ఉత్సాహంగా అక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉండేవాడిని. మీరు మీ దినచర్యలో పడిపోతారు, మీ జీవితాన్ని, లైఫ్ చాయిసెస్ ని అన్నిటిని మర్చిపోతారు. వెలుగు చూడడం ప్రారంభిస్తారు. 2 వారాలు ఛాలెంజ్ మొదలై 2 వారాలైంది. అర్మాండో ఆశావాదిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. భోజనం చాలా బాగుంది. నన్ను నేను ఫెస్టివల్ కి అప్గ్రేడ్ చేసుకుంటున్నాను. నా పనులను నేను ఇలా ట్రాక్ చేసుకుంటున్నాను. ఈ రోజు నేను చేయని పనులు ఇక్కడ ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ వాటిని అలా జరుపుకుంటూ ఉంటాను. కానీ మంచి యాటిట్యూడ్ ఉన్నప్పటికీ అతను భయంకరమైన నిద్ర సమస్య మెరుగుపడకపోవడంతో అతను 100 రోజులు పూర్తి చేయలేకపోవచ్చు. ఏదో ఒక నొప్పి లేకుండా పడుకోలేకపోతున్నాను. నాకు అర్థం కావట్లేదు. అది పైకి కిందకు అవుతుంది, కిందది పైకి అవుతుంది. నా బాడీ నాతో హ్యాపీగా లేని మొదటి రోజు ఇది. నా వర్కౌట్ బలహీనంగా ఉంది. నా కడుపులో వికారంగా కూడా ఉంది. నాకు సరిగా నిద్ర పట్టిందని అనుకోవడం లేదు. నేను రాత్రి మళ్ళీ సోఫాలో ప్రయత్నించాను. అదో దారుణమైన విఫలం. నా ఫీలింగ్ ఇలాగే ఉంది. రేపు అతను ఏం ఆఫర్ చేస్తాడో అని ఆసక్తిగా ఉంది. నాకు బెడ్ కావాలి. అర్మాండోకి నా దగ్గర పర్ఫెక్ట్ ఆఫర్ ఉంది, కానీ నేను మిలియన్ మీల్స్ పంచిపెట్టే వీడియో తీస్తున్నాను కాబట్టి అతనే నా దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇదిగోండి మిలియన్ మీల్స్. ఫ్లైట్ కి థ్యాంక్స్ చెప్పడానికి నేను అర్మాండోకి తనకంటూ ఒక స్పెషల్ మీల్ తీసుకొచ్చాను. మనం ఫిలడెల్ఫియాలో ఉన్నాం కాబట్టి నీకోసం కొన్ని ఫిలీ చీజ్ స్టిక్స్ తెచ్చాను. నార్త్ కెరోలినాకి ఎంత టైం పడుతుంది? 48 minutes. ఓ అంతేనా? ప్రైవేట్ జెట్ ఆసమ్. రేపు 20వ రోజు. టైం గడిచిపోతుంది. సరే, ఇక్కడి నుంచి వెళ్దాం. సరే పదండి.
సాధారణంగా నా ఆఫర్ ని 20వ రోజున ఇస్తాను, కానీ ఈసారి అర్మాండోకి ఆ ఆఫర్ పై ఒక రాత్రి ఆలోచించే అవకాశం ఇస్తున్నాను. మీ 20వ రోజు ఆఫర్ ఈ విమానం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కస్టమ్ ఇన్ఫ్లాటబుల్ బెడ్, లేదా ప్రపంచంలో ఎక్కడో దాగి ఉన్న ఒక మిస్టరీ క్రేట్ యొక్క కోఆర్డినేట్లను మీకు ఇస్తాను. ఆ క్రేట్ లోపల ఏదైనా దాగి ఉండొచ్చు. $500,000 ఉండొచ్చు, టెస్లా ఉండొచ్చు, అది జెట్ కంటే కూడా ఎక్కువ విలువైంది కావచ్చు. Oh, man. మీ నిర్ణయం కోసం రేపు కలుస్తాను. అర్మాండో రాత్రి బెడ్ ట్రై అత్యాశ చేస్తాడనుకుని నేను దుఃఖానికి వెళ్ళిపోయాను, చేటు. కానీ అతను చీజ్ స్టిక్ శాండ్విచ్ తో బెడ్ ని పంచుకుంటాడని అనుకోలేదు. అతనికి నిద్ర బాగా అవసరమై ఉంటుంది. ఈ ఏరోప్లేన్ లో నేను సౌకర్యవంతంగా పడుకున్న మొదటి రాత్రి అది. అతను ఈ ఇన్ఫ్లాటబుల్ బెడ్ ని ఎంచుకుంటాడా లేదా Bed mystery best. box ఆ? అది నిజానికి $500,000 విలువ చేస్తుంది. నాక్ నాక్, లోపల ఎవరైనా ఉన్నారా? లోపలికి రండి. 1 million. 1 million అంటే 10 lakhs. $500,000 అంటే $2.5 lakh. ఓకే ఓకే. మీకు స్వాగతం. ఈ రోజు 20వ రోజు. హే రండి నా లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, ఇంకా బెడ్రూమ్ కి. నిజం చెప్పు, రాత్రి నిద్ర ఎలా ఉంది? బుజ్జి బుజ్జి మేఘాలపై పడుకున్నట్లుగా ఉంది. ఈ బెడ్ ఉండటం వల్ల నువ్వు 100 రోజులు పూర్తి చేసే అవకాశం పెరుగుతుంది అనుకుంటున్నావా? దీంతో నా బాడీ 100 రోజులు పూర్తి చేయగలదని నాకు తెలుసు. అయితే మరోవైపు ఈ భూమిపై ఎక్కడో దాగి ఉన్న ఒక యాదృచ్ఛిక కోఆర్డినేట్ల వద్ద మిస్టరీ బాక్స్ ఉంది. ఇది నేను ఇప్పుడు అనుభూతి చెందగలిగేది. నేను సరిగా నిద్రపోకుండా ఈ విమానాన్ని నడపలేను. అయితే నువ్వు ఈ ఇన్ప్లాంటబుల్ బెడ్ నేర్చుకుంటావా, లేక అద్భుతమైన భారీ మిస్టరీ గిఫ్ట్ నేర్చుకుంటావా? నేను దీర్ఘకాలం కోసం ఉన్నాను. 100 రోజులు పూర్తి చేయడానికి నేను బెడ్ ని Bed ఆ? ఎంచుకోబోతున్నాను. అవును. నిజంగా? Yes. ఆ మిస్టరీ గిఫ్ట్ Of course. అది ల్యాంబర్ట్ని. ఛీ. అమ్మ, ఎన్ని మంచుతారా నాయన. నిజంగానా? అవును. ఓ ఈ రాత్రి ల్యాంబర్ట్ని గురించి కలలు కనొద్దు. లేదు, నేను నిద్రలో వాటిని లెక్క పెడతాను. దాన్ని తను వదులుకున్నాడంటే నమ్మలేకపోతున్నా. ఓ, ఓకే, అతను కోల్పోయాడు. ఆ, ఒక్క వీడియోలో జట్టుకి తోడు ల్యాంబర్గిని మళ్ళీ ఇంకా ఏమంటారు $50,000, మళ్ళీ ఇంకా $1 million ఎక్స్ట్రా ఇస్తాడంట. ఏందిరా, ఎన్ని పైసలు ఉన్నాయరా? ల్యాంబోర్గ్ నేను వదులుకున్నాను. సర్లే, ఏదో ఒకటి. నాకు బెడ్ ఉంది. ఇది నా ఆటను మార్చేస్తుంది. దీంతో నా శరీరం మరో 80 రోజులు తట్టుకోగలదు. బెడ్ వల్ల అర్మాండో ఉత్సాహంగా ఉన్నాడు. నా కళ్ళు ఇప్పుడు ఫైనల్ ప్రైజ్ మీద ఉంది. అదే ఈ జెట్ ని సొంతం చేసుకోవడం. నేను ఆ జెట్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాను. కేవలం 2000 పేజీలే. కానీ ఇది ఇప్పటికీ ఓ ఓర్పు పరీక్ష. ఇది చాలా కష్టంగా మారబోతోంది. ఎగరడానికి అద్భుతమైన రోజు. అర్మాండో, ఎలా ఉన్నావు? విమానాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలనుంది. ఇంట్రెస్టింగ్. కానీ నేను చెప్పేంత వరకు ఈ ఛాలెంజ్ లో మిగిలిన కాలం నువ్వు ఎగరలేవని చెప్తే ఎలా? అయితే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఈ వీడియోల తర్వాత నీ పైలటింగ్ కెరియర్ లోనే గొప్ప ఛాలెంజ్ ని ఎదుర్కొంటావు. కాబట్టి నేను నీ ప్లేస్ లో ఉండుంటే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసేవాడిని. గుడ్ లక్. నేను వేచి ఉండలేను. చేద్దాం. నేను ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాను. రూట్లు వేయడం, టేక్ ఆఫ్ స్పీడ్, లైన్ స్పీడ్, ఎమర్జెన్సీ స్పీడ్, పనితీరుల సంఖ్య. ప్రొఫెషనల్ ఫ్లయింగ్ లో ఇది ఒక భాగం. ఈ ఉదయం నేను నిద్రలేచి నేను వెళ్లాలనుకునే ప్రదేశం గురించి కళ్ళకంటున్నాను. ఈ ప్రాక్టీస్ ఫ్లైట్లు తన సమయాన్ని గడపడానికి మంచి మార్గం అయినప్పటికీ అర్మాండో వాటిని పూర్తిగా ఆహారం గురించే చేసుకోవడం మానలేకపోయాడు. నేను వెళ్ళాలనుకునే ప్లేసెస్ లో న్యూ ఓర్లిన్స్ ఒకటి, క్రియోల్ ఫుడ్, కొన్ని బ్యానెట్సెస్. అక్కడ చాలా మంచి వంటకాలు ఉన్నాయి. చార్లెస్టన్ సీ ఫుడ్. నాకు న్యూయార్క్ పిజ్జా అంటే చాలా ఇష్టం. కీ వెస్టర్న్ ఎగిరి, క్యూబన్ శాండ్విచ్, కొన్ని ఎంపాండాలు తినాలి. బార్బెక్యూ సంగతి. అతను దాదాపు నెల వెస్టర్న్ ఎగిరి, క్యూబన్ శాండ్విచ్, కొన్ని అరే, ఈ రైట్ సైడ్ ఉన్నాయి కజ్జకాయలు. ఎంపాండాలు తినాలి. బార్బెక్యూ సంగతి. అతను దాదాపు నెల రోజులుగా ఇదే తింటున్నప్పుడు అతను ఆహారం గురించి ఆలోచిస్తున్నాడంటే ఆశ్చర్యం లేదు. నేను అబద్ధం చెప్పట్లేదు. ఇది 100 రోజుల నుంచి పిల్లి ఆహారంలాగా వాసన వస్తుంది. ఈ ఛాలెంజ్ ఈజీ అని ఎవరు చెప్పలేదు. అతని ప్లేన్ లో నివసించడం మొదలుపెట్టి 30 రోజులైంది. మా దగ్గర చాలా స్పెషల్ ఆఫర్ ఉంది. అర్మాండో, హాయ్ గైస్. కిందికి రా. దీన్ని గుర్తుపట్టావా? పట్టాను. ఇది నిండా ఫుడ్ ఉన్న ఒక గాలికాట్. గత 30 రోజులుగా రోజు నువ్వు తింటున్న ఫుడ్ ఇదే. నీకు 24 గంటల ఫుడ్ మాత్రమే మిగిలింది కాబట్టి వీడియో చివరి వరకు నీకు సరిపడా ఫుడ్ ని నీకోసం తీసుకొచ్చాను. ఓకే. కానీ నీ జెట్ కి రాబోయే 70 రోజులకు సరిపడా ఫుడ్ ని రీస్టాక్ చేసే ముందు నీకోసం ఆఫర్ ఉంది. ఓకే. నువ్వు గతంలో తిన్న టిన్ చికెన్ ట్యూనాని వద్దనుకోవచ్చు. దానికి బదులుగా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవడానికి ఉపయోగపడే డోర్ డాష్ ఇన్స్టాల్ చేసిన ఫోన్ ఇస్తా. నిజానికి ఆ ఫోన్ లో డోర్ డాష్ యాప్ మాత్రమే ఉంటుంది. కాల్స్ లేదా టెక్స్ట్లు ఉండవు. కానీ ఇక్కడ మెలుకుంది. నువ్వు డోర్ డాష్ నేర్చుకుంటే ఈ మిస్టరీ బాక్స్ లో ఉన్నది ఏంటో అది నీతో కలిసి 24 గంటలు జెట్ లో ఉండాలి. అంటే ఆ భయంకరమైన దాంతో ఈ చిన్న ప్రదేశాన్ని ఒక రోజు పూర్తిగా పంచుకోవాలి.
వద్దొద్దు, తెరవద్దు. అందులో ఏదో ఊపిరి పీల్చుకుంటోంది. యా. సరే, నేను 22 సంవత్సరాలు మిలిటరీలో పనిచేస్తాను. బహుశా నన్ను నేను చూసుకోగలను అనిపిస్తుంది. అంతే ఇది ఎవరికి ఆశ్చర్యం కలిగిస్తుందో నాకు తెలియదు, కానీ నేను డోర్ డాష్ ని ఎంచుకుంటున్నాను. నిజంగానా? నువ్వు దీన్ని తెరిచినప్పుడు లోపల ఉన్నది ఏదైనా సరే అది నీతో వచ్చే 24 గంటలు ఉంటుంది. 24 గంటలు. ఇక్కడ ఒకసారి గట్టి కొట్టండి, ఇంకా గట్టిగా. అలా చేస్తే పాములు వైలెంట్ గా మారతాయా? 3, Oh my 2, God. 1, ఓపెన్. అది అనుకుంటాను మంచిగా ఎంజాయ్ చేయి ఉంటాను నోలన్, మరి అతను బుర్తి నీకు. అసలు నేనెందుకు విసిగిస్తాను? నేను అసలు దీని గురించి నేను చాలా ఎక్సైట్ గా ఉన్నాను. నాకు అసలు నేనెందుకు మనుషులతో ఎలాంటి ఇంటరాక్షన్ లేదు నిజంగా. గత 30 రోజులుగా అర్మాండోకి పెద్దగా వావ్, పర్సనల్ కనెక్షన్స్ లేవు. మాట్లాడుకోవచ్చు. మరి ఇంకేం నోలన్ కి మస్తు. 26 ఏళ్లుగా అస్సలు లేవు. నేను ఇప్పుడు వస్తువుని పగలగొట్టినా లేక బటన్స్ ని ప్రెస్ చేయనా? ఏం చేస్తావు? అర్మాండో తనని బటన్స్ నొక్కనివ్వకు. నేనేం చేయలేను, నేను వెళ్ళాలి. కాక్ బిట్ లో నోలాన్ వద్దు. ఓ మై గాడ్, నేను దీనివల్ల సంతోషంగా ఉన్నాను. ఓ టాకోస్, బహుశా నువ్వు అటెన్షన్ కోసం గార్మెంట్ ఫుడ్ కోసం ఆకలిగా ఉంటే అద్భుతమైన వాసన వస్తుంది. ఇది అంత చెత్త శిక్ష కాదులే. ఫుడ్ గురించి ఎందుకు కంప్లైంట్ చేస్తానో తెలియట్లేదు. ఏంటి తను? డబ్బా చికెన్ కన్నా చాలా బెటర్. ఇది ఫన్ నైట్ అవుతుంది అనిపిస్తుంది. నిజమైన పైలట్ ఎవరో చూద్దాం. అయ్యో బాబోయ్. నేను ఇప్పుడు పైలట్ నే. గట్టి డోర్ డాష్ లో ఎంత డబ్బు ఖర్చు చేయొచ్చు లేదా ఏం ఆర్డర్ చేయొచ్చు జిమ్మి చెప్పలేదా? నాకు కేవలం టాకోస్ కావాలి. టాకోస్ ఇంకా మనం చాలా షాపుల నుండి చాలా కొనబోతున్నాం. కాబట్టి మరుసటి రోజు నేను తిరిగి వచ్చినప్పుడు నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఎదురైంది. నోలన్, అసలు ఏంటిది? వచ్చి చూడండి. నాకు అస్సలు ఐడియా లేదు, కానీ నోలన్ Door dash జెట్ ని డెకరేట్ చేయడానికి డోర్ డాష్ nice. ఉపయోగించి చాలా పిచ్చి వస్తువుల్ని ఆర్డర్ చేశారు. ఇవన్నీ ఆయన డోర్ place డాష్ లో ఉండదు కదా? ఉన్నాయా? అవును, ఇదంతా బాగుంది. ఈ రోజు నేను ఎగరడానికి జెట్ నాకు అవసరమైంది. మనం ఆ చెట్టుని మిగతా వస్తువుల్ని మనం తీసేయాలంటావా? అన్నిటిని తీసేద్దామని అంటున్నా. అర్మాండో మనం కొన్ని వస్తువుల్ని తీసేయాలి. ప్లేన్ సేఫ్ గా ఎగరడానికి మేము దాన్ని క్లీన్ చేయాల్సి వచ్చింది, కానీ అది వర్త్ ఇట్. నేను వెళ్ళే చోట ఇంకో వీడియో షూట్ చేస్తున్నప్పుడు మేము ఇంకా పెద్ద గందరగోళం Would you risk- చేయబోతున్నాం. వుడ్ యూ రిస్క్ డ్రాయింగ్ ఫర్ $500 పేలుస్తున్నప్పుడు నోలన్, అర్మాండో ఇంకా జెట్ లోనే ఉన్నారు. జిమ్మి వెళ్ళిపోయాడు కాబట్టి అంటే మనకి 2 కొంత సమయం వీడియోలు ఉంది. 100 మనం డేస్ ఎక్కడికైనా ఇంకో 2 వెళ్దాం వీడియోలు అనుకుంటున్నాను. ఓకే, ఎక్స్ట్రా అవుతున్నాయి. ఫ్లోర్ డెక్ వెళ్ళడానికి ఇది చాలా అందమైన ప్రయాణం. నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు నిజంగానే ఫ్లోరిడా కీస్ వరకు విమానంలో వెళ్లారు. అది నాకు తర్వాత ఫుటేజ్ చూస్తే తెలిసింది. సరిగ్గా అప్పుడే నాకు ఈ జెట్ లో 24 గంటలు పూర్తయ్యాయి. ఇంకా ఆపుతావా? ఫ్లోరిడా కిస్ కి నన్ను తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్. సరే, బయటికి వెళ్ళు. తను నిజంగానే వెళ్ళిపోయాడు. సోనీస్ ని తీసుకొస్తాను. రోజు మొత్తం మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వాళ్ళు జార్జియాకి తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్లారని కూడా నాకు తెలీదు. 45 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోతాం. సరే పదండి. ఇప్పుడు అర్మాండో హ్యాంగర్ లో ఒంటరిగా ఉన్నాడు. అతను చేసిన మొదటి పని డోర్ డాష్ ని తీసి మరింత ఆహారాన్ని ఆర్డర్ చేయడం. నాకు ఇప్పుడు ఏదైనా లభిస్తుంది. నేను డిన్నర్ కి కొన్ని బావో బండ్లు ఆర్డర్ చేస్తున్నాను. ఇది డబ్బా ట్యూనా కంటే చాలా బాగుంటుంది. నేను పాస్తా ఆర్డర్ చేస్తున్నాను. ఇది మంచిది కాబోతుంది. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా పండ్లు, కూరగాయలు తినగలను. కానీ అర్మాండో ఆ యాప్ ని కేవలం ఆహారం కోసమే కాకుండా ఇతర వాటికి కూడా ఉపయోగించాడు. నాకు ఇది చాలా చాలా నచ్చింది. క్లీనింగ్ సప్లైస్. ఇదే వాక్యూమ్ క్లీనర్. ఓ అవును, ఇది అద్భుతంగా ఉంది. మీరు దాదాపు ఏదైనా ఆర్డర్ చేయొచ్చు. నేను కొన్ని రెసిస్టెన్స్ బ్యాండ్లు తెచ్చుకుంటాను. డోర్ డాష్ ఉండటం వల్ల చాలా మార్పు వచ్చింది. నేను చివరికి ఇక్కడే స్థిరపడ్డాను. ఈ స్థలాన్ని ఇల్లుగా మార్చుకున్నాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. కానీ Best choice. అర్మాండో త్వరలోనే ఒక విషయాన్ని డోర్ డాష్ చేయలేమని గ్రహించాడు. నా కుటుంబాన్ని తీసుకుని ఈ విమానంలో ప్రపంచమంతా వెళ్లే అవకాశం నాకు కావాలి. నేను చాలా గొప్ప సాహసాలనే చేశాను. నేను 70 దేశాలకు వెళ్ళాను. కీలిమంజారో ఎక్కాను, మోటార్ సైకిల్ రేసులు చేశాను, అన్ని రకాల విమానాలు నడిపాను, ప్రపంచంలో అత్యుత్తమ వ్యక్తులను కలిశాను. నేను నా అందమైన భార్యను, కూతుర్ని ప్రైవేట్ జెట్ లో ప్రపంచమంతా తీసుకెళ్లాలనుకుంటున్నాను. బహుశా ఇప్పుడు నాకు బెడ్ ఉంది, డోర్ డాష్ ఉంది, నేను ఏదైనా ఆర్డర్ చేయగలను. కానీ నేను ఇంకా ఒంటరిగానే ఉన్నాను. జిమ్మీ బృందం వచ్చినప్పుడు లేదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే నేను ఇక్కడ నిజంగా ఆనందించగలను. అతను ఒంటరిగా ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఏ వీడియోలోనైనా ఒక పోటీదారుడు ఎక్కువ కాలం ఉంటే ఒంటరితనం చివరికి వారిని కొంగదీయడం మొదలు పెడుతుంది. అందుకే అర్మాండో చివరికి ప్రైవేట్ జెట్ లో 40 రోజులు పూర్తి చేసినప్పుడు అతనికి కొంత తోడు ఉండాలని నేను అనుకున్నాను. కానీ నేను అడవి లోపల పురాతన గూళ్ళని అన్వేషిస్తున్నాను. కాబట్టి నేను కాల్ ఛానల్ తీర్చేయమని పంపాను. నీకోసం చాలా కూల్ ఆఫర్ ఉంది. $50,000 నాతో ఇంకా చాండ్లర్ తో వెకేషన్ కి వెళ్ళొచ్చు. అవును, నాకు అది కుదరదు అనుకుంటా. $25,000. పొద్దు $10,000. నాకు అలా అనిపించట్లేదు. మేము నీకు సరే, $1 $1 ఇస్తాం. $1 కా? డీల్ తీసుకో. ఇదిగో నీ షర్ట్. స్వాగతం. సరే, ఎక్కడికి వెళ్తున్నాం మిత్రులారా? డోర్ నీకు ఓపెన్ చేయండి, చూడండి. ఇది అంత గొప్పగా ఏం లేదు. నీ జీవితంలోనే అద్భుతమైన సమయం ఇది. ఈ బలమైన వ్యక్తిని చూడు. ఒక చిన్న ఫ్లూట్ ప్లేయర్, అవునా?
మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఈ వెకేషన్ ఇంకా ఎలా బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు. డోర్స్ ఓపెన్ చేద్దాం. ప్రొజెక్టర్ సిస్టమ్. నాకు నచ్చింది. ఒక మూవీ చూద్దాం. ఈ రాత్రి 50,000 విలువైంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఏం సినిమా? ఒక పార్టీ నుంచి రికవర్ అవుతున్నట్లు అనిపిస్తుంది. చాలాసార్లు చెక్ ఇన్ తర్వాత రోజు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చెక్ ఇన్ రోజుల్లో చాలా యాక్టివిటీ ఉంటుంది. ప్రజలను కలుస్తావు, వారితో మాట్లాడతావు. ఈ రోజు నేను ఒంటరిగా నా ఆలోచనలతో వాటన్నిటి నుంచి బయటపడుతున్నాను. ఈ స్ట్రెచ్ ఒక టెస్ట్. ఎగరడం లేదు, గోడలను చూస్తూ కూర్చోవాలి. ఈ ఛాలెంజ్ అంత ఈజీ అవుతుందని నేను అనుకోను. అతిపెద్ద విషయం నా మైండ్ని బిజీగా ఉంచడం. అందుకే నేను ఒక రొటీన్ని కనుగొన్నాను. నేను ప్రతిరోజు ఫ్లైట్ డెక్లో కూర్చుంటాను. రోజంతా ఒక ఫ్లైట్ని ప్రాక్టీస్ చేస్తాను. చెక్లిస్ట్ పూర్తయింది. అయితే అర్మాండో కేవలం ఊహాజనిత ప్రయాణాల్లో మునిగిపోవడం వల్ల తానేం కోల్పోతున్నాడు అనే ఆలోచనకి దారి తీసింది. నా దగ్గర నా కూతురి చిన్న బొమ్మ ఎప్పుడూ ఉంటుంది. ఎంతగా ఆలోచన ఇది ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఆమె నన్ను మిస్ అవుతుందో లేదో అని ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు ఉదయం నేను నిద్రలేచినప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళని మిస్ అవుతున్నాను. వాళ్ళని చూడాలనుంది. నా భార్యను హక్ చేసుకోవాలనుంది. నా బలహీనమైన పాయింట్ నా కుటుంబం. నేను ఎలా ఉన్నానో వాళ్ళకి పూర్తిగా తెలియాలి. నాకు ఒక హక్ కావాలి, తీసుకోవాలి. ఛాలెంజ్ దాదాపుగా సగం పూర్తయిపోయింది. 50వ రోజు. నా కుటుంబానికి నేను దూరంగా ఉన్నందుకు పశ్చాత్తాపడుతున్నాను. ఈ విమానం నుండి నేను ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదంటే నమ్మలేకపోతున్నాను. ఈ రోజు 50వ రోజు. మనోడు ఎలా ఉన్నాడో చూద్దాం. అర్మాండో, సగం నన్ను అయిపోయింది, నువ్వు ఇంకా మర్చిపోయావనుకున్నాను. అలా ఏం లేదు. ఎలా ఉన్నావు? ఓ మై గాడ్. ఛాలెంజ్ లో మొదటి 50 రోజులు ఎలా గడిచాయి? బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మిమ్మల్ని తప్ప మరెవరిని నేను చూడలేదు. నాకు నా కుటుంబం గుర్తొస్తుంది. వాళ్ళని చూడకుండా, వాళ్ళతో మాట్లాడకుండా నేను ఎంతకాలం ఉండటం ఇదే మొదటిసారి. ఒక ఫోన్ కాల్ చేస్తే ఎలా ఉంటుంది? ఓ, నాకు ఫోన్ కాల్ కావాలి. ఓ మై గాడ్, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. బేబ్, బేబ్. 50 రోజులు అవుతుంది అంతే. బట్ ఏం చేద్దాం, ఆయన ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. Oh my God. ఫ్యామిలీతో ఎక్కువ ఓ మై గాడ్, నేను గడపాలనుకుంటున్నాం. చాలా మిస్ అవుతున్నాను. Oh, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను బేబీ. ఓ, మీ భర్త ఇప్పుడు జెట్ ఛాలెంజ్ సగం పూర్తి చేసేశాడు. ఒకవేళ అతను మీ ఎయిర్పోర్ట్ కి వస్తే మీరు అతన్ని అక్కడ కలిసి ఈ రోజు అతనితో గడుపుతారా? అలాగే తప్పకుండా వస్తాను. నేనైతే ఈ ప్లేన్ రెడీ చేద్దాం అన్నట్టున్నాను. వాళ్ళని చూడగానే నేను ప్లేన్ దిగి పరిగెత్తిపోకుండా చూసుకోవాలి. ఆ మొదటి హక్ కోసం వెయిట్ చేయలేకపోతున్నాను. మనం రాగానే ఒక మర్చెంట్ బ్యాండ్ ఉంటే బాగుండేది. ఇది కన్నీళ్లు తెప్పించే క్షణం కాబోతుంది. డాడీ చూడు, అతను చెయ్యొప్పుతున్నాడు. అయ్యో, ఓ మై. నా కూతురు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం కోసం వెయిట్ చేయలేకపోతున్నా. ఓ మై గాడ్, Oh my God. ఓ బేబీ, హాయ్. ఐ మిస్ యు. నేను కూడా మిస్ అయ్యాను. నేను ఎడుతున్నా నాకు తెలుసు. ఇంటికి స్వాగతం. నా ఇంటికి మీకు స్వాగతం. సరే, ఫెస్టివల్స్. ఇల్లు వదిలి వచ్చిన రోజు నుంచి నేను ఇప్పటివరకు స్నానం చేయలేదు. ఓ, ఇది చాలా క్యూట్ గా ఉంది. ఒక చిన్న చెట్ పిక్నిక్ చేసుకుంటున్నాం. కుటుంబాన్ని చూడడం అర్మాండోకి ఎంతో అవసరమైన ఎనర్జీనిచ్చిందని స్పష్టంగా తెలిసింది. దొరికిన ప్రతి క్షణాన్ని అతను ఎంజాయ్ చేశాడు. నేను ఇక్కడ ఉండగలను అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ క్షణాలు ఎప్పుడు త్వరగా గడిచిపోయేవి. కుటుంబంతో ఒక రోజు గడిపిన తర్వాత తిరిగి హ్యాంగర్కి రావడం కొద్దిగా విచిత్రంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు రాబోయే 50 రోజుల వరకు నా మదిలోనే ఉంటారు. ఇది మిగతా ఛాలెంజ్ని కంప్లీట్ చేయడానికి కష్టం అవ్వచ్చు. కానీ తన కుటుంబానికి దూరంగా ఉండడం మాత్రమే అర్మాండోని కలవర పెట్టడం లేదు. ఈ గోడలు కొద్దిగా లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చాలా టైట్గా అనిపించడం స్టార్ట్ అయింది. నాకు కొద్దిగా క్లాస్ట్రోఫోబిక్గా. గాడ్, ఆవ్. ఓ దేవుడా, ప్రైవేట్ జెట్లో పెద్ద రూమ్ లేదు. జైలు అంటే ఇలాగే ఉంటుంది. 100వ రోజుకు ముందు ఇంకా నాకు 4 ఆఫర్లే ఉన్నాయి. జిమ్మీ నాకు ఎక్స్ట్రా స్పేస్ లేదా ఎక్స్ట్రా మనీ మధ్య ఆఫర్ ఇస్తాడనే నేను అనుకుంటున్నాను. ఎక్స్ట్రా స్పేసా? అది నిజంగా బాగుంటుంది, కానీ నేను దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే దాన్ని ఎగరవేయడానికి, మెయింటైన్ చేయడానికి నాకు $1,00,000 పైగా అవసరం. ఎలా ఉన్నావు? మిమ్మల్ని కలవడం ఆనందమే. డోర్ దగ్గరికి రాగలరా సార్? అలాగే, తప్పకుండా. ఆఫర్ ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? ఇది స్పేస్ రిలేటెడ్ అని నేను అనుకుంటున్నాను. స్పేస్ కాదు. మనం దీన్ని స్పేస్ లోకి తీసుకెళ్తాం అనుకుంటున్నావా? కాదు, అంటే మీరు నాకు ఎక్కువ స్పేస్ ఆఫర్ చేస్తారనుకుంటున్నా. అది కరెక్ట్. 60వ రోజు కోసం కార్ల్ దాన్ని తీసుకురా. హలో, వావ్, నేను నీకు ఒక మొత్తం జిమ్ ఆఫర్ చేస్తున్నాను. ట్రాంపోలిన్. అయ్యో బాబోయ్,
నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ ప్లాట్ఫామ్ పై ఉంది. హోలీ మోలీ. ఇలా రా. యా. ఓ, పడిపోకు. జెట్ బయట నిలబడితే నీ ఫీలింగ్ ఎలా ఉంది? నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇదొక జెట్ లాగే డిజైన్ చేయబడింది. ఇది ప్రస్తుతం జెట్ ని టచ్ చేస్తోంది, కాబట్టి ఇది జెట్ లో ఒక భాగమే. నేను ఇక్కడ పడుకోవచ్చు కూడా. నువ్వు డోర్ తెరిచి ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవచ్చు. ఓ మై గాడ్. నువ్వు ఇవన్నీ కూడా ఇప్పుడు పొందొచ్చు, అది కూడా కేవలం $50,000. 50,000. 10వ రోజున నువ్వు గెలుచుకున్న అదే $50,000 ఈ జెట్ ని మెయింటైన్ చేయడానికి నీకు అవసరమని నువ్వు చెబుతున్న అదే డబ్బు. నాకు ఇప్పుడు కావాల్సింది కేవలం స్థలం మాత్రమే, కానీ $50,000 నాకు కావాల్సింది అవును లేదా కాదు అనే సమాధానం. నాకు నచ్చింది, అది బాగుంది. $50,000 నాకు తిరిగి వస్తాయా లేక నీ పాకెట్ లోనే ఉంటాయా? కానీ నువ్వు జట్లో బందీగా ఉంటావు. 10, 9, 8 కౌంట్ చేయి. 7, 6 మాకు ఆన్సర్ కావాలి. 5, 4. నేను స్పేస్ తీసుకుంటాను. నిజంగానా? వెనక్కి తీసుకోకూడదు. ఈ స్పేస్ ఇప్పుడు ఇక నీదే. కానీ నువ్వు దీన్ని ఎంజాయ్ చేసే ముందు నాకు న్యూయార్క్ కి ఫ్లైట్ కావాలి. న్యూయార్క్ వెళ్దాం. అర్మాండో తన కొత్త స్పేస్ ని ఎంజాయ్ చేసే ముందు నేను నా కాబోయే భార్య దియాని అమెరికాలో అతిపెద్ద ఇండోర్ స్కీస్ లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. తర్వాత షెఫ్ గోర్డన్ రామ్సేతో ఒక ప్రైవేట్ డిన్నర్ కోసం ఫ్లోరిడాకి వెళ్ళాం. తీసుకొచ్చినందుకు థాంక్యూ. తప్పకుండా. తిరిగి ఇంటికి వెళ్దాం. కానీ ఇప్పుడు అర్మాండో తన కొత్త స్పేస్ ని ట్రై చేయడానికి సమయం వచ్చింది. నేను ఇప్పుడు యాడ్ అని పిలుస్తున్న చోట కొంత టైం స్పెండ్ చేస్తున్నాను. ఇది అద్భుతం. నా సామ్రాజ్యాన్ని చూడు. నేను ఇక్కడ కూర్చుని కాఫీ తాగుతాను. ఎక్స్ట్రా రూమ్ వల్ల అతని వర్కౌట్స్ కూడా చాలా ఈజీ అయ్యాయి. రోజుకి 1 మైల్ నడవడానికే నేను చాలా కష్టపడేవాడిని. ఇప్పుడు గంటలో 3.5 మైల్ నడిచాను. ఎందుకంటే నేను నా మైండ్, నా బాడీపై ఫోకస్ చేస్తున్నాను. ఇంకా 100 రోజులు పూర్తి చేయాలి. ఇది ప్లేన్ కి ఒక ప్లే గ్రౌండ్ అటాచ్ చేసినట్టుంది. ఇది ఒక ఫెస్టివల్ లాంటి రోజు. ఇది నిజానికి ఒక అప్స్కేల్ యూరోపియన్ చాక్లెట్ లా ఉంది. టేస్ట్ చాలా బాగుంది. ఫీస్టబుల్స్ చాక్లెట్ సింపుల్ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడింది. వాల్మార్ట్, టార్గెట్ ఇంకా 7/11 లో వీటిని కొనడం ద్వారా బాలకామిక వ్యవస్థను ఎంత చేయాలో మాకు సహకరించండి. అర్మాండో తన కొత్త స్పేస్ గురించి ఎంత హ్యాపీగా ఉన్నాడంటే తన టైం అంతా అక్కడే స్పెండ్ చేస్తున్నాడు. జిమ్మీ రేపటి కోసం ఏం ఉంచాడో చూడడానికి నేను వెయిట్ చేయలేకపోతున్నాను. కానీ అర్మాండోకి తెలియని విషయం ఏంటంటే నేను 70వ రోజున వెళ్ళడం లేదు. ఎందుకంటే నేను చెక్ చేసి అర్మాండో ఎంత బెటర్ గా ఉన్నాడో చూసినప్పుడు మేము విషయాల్ని కొద్దిగా సులభతరం చేస్తామేమోనని నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. జిమ్మీ నుంచి ఏ కాల్ లేదు, చెక్ ఇన్ కూడా లేదు. 71వ రోజు. గంటలు గడిచిపోతున్నాయి. 72వ రోజు. జిమ్మీ నుంచి చెక్ ఇన్ లేదు. 73వ రోజు. జిమ్మీ నుంచి ఏ సమాచారం లేదు. ఇది 74వ రోజు. బహుశా నన్ను మర్చిపోయాడు అనుకుంటా. నేను ఈ ఛాలెంజ్ ని స్టార్ట్ చేసినప్పుడు ఛాలెంజ్ అంటే దేశమంతా ఎగరడం అని అనుకున్నాను. అయితే అది మాత్రం కాదు. ఇంకా యాడ్ అర్మాండో లైఫ్ క్వాలిటీని మెరుగుపరిచినప్పటికీ అది అతనికి అత్యంత అవసరమైన దాన్ని ఇవ్వలేకపోయింది. కనెక్షన్. 100 రోజులు ఒంటరిగా ఉండి ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటాన్ని ఊహించుకోండి. బహుశా అది అతిపెద్ద ఛాలెంజ్. అదే ఐసోలేషన్. వీడ్కోలు నా తోటి హాకర్ జెట్. నేను నువ్వైతే బావుండు ఎగిరిపోతూ. జిమ్మీ నాకు ఏం ఆఫర్ చేస్తాడో. అది ఫ్లయింగ్ అయితే బాగుండు. ఇది 80వ రోజు. 70వ రోజు మిస్ అయినందుకు సారీ. నేను కాబోయే భార్యతో డేట్స్ కి వెళ్ళా. హాయ్ గైస్. 20 రోజుల్లో మీరు కింద అడుగు పెట్టకపోతే మీరు స్వేచ్ఛ మనిషి అవుతారు. ఒక $2.5 మిలియన్ జెట్ తో. నేను వెయిట్ చేయలేను. నా కుటుంబంతో, నా స్నేహితులతో డ్రీమ్ ఫ్లైట్స్. ఆ డ్రీమ్ ఫ్లైట్స్ బహుశా ఖరీదైనవి. మీకు తెలుసా? పీజీలో వెళ్ళడం ఎక్స్పెన్సివ్. 80వ రోజు కోసం మీరు కొంత డబ్బు గెలుచుకునే అవకాశం కావాలా? మీరు ఆఫర్ చేస్తున్నారా? 1 సెకండ్. తనతో మాట్లాడుతుండండి. అతను ఏం చేస్తున్నాడో మాకు తెలీదు. నీ 80వ రోజు ఆఫర్ కోసం నా దగ్గర 10 కార్డ్స్ ఉన్నాయి. 30వ రోజు డోర్ డాష్ ఫోన్ దొరికింది, గుర్తుందా? అవును, గుర్తుంది. మనం దాన్ని ఇప్పుడు మంచి పనికి వాడబోతున్నాం. ఎందుకంటే ఈ 10 కార్డ్స్ లో ప్రతి దానిపై దేశంలో మొత్తం విస్తరించి ఉన్న విమానాశ్రయాల కోఆర్డినేట్లు ఉన్నాయి. నువ్వు జెట్ ని ప్రతి సిటీకి నడిపించాలి. అలాగే నువ్వు అక్కడికి చేరుకున్నప్పుడు డోర్ డాష్ లో ఒక ఐటమ్ ఆర్డర్ చేయాలి. నువ్వు ఎటువంటి అడ్డంకుల్ని ఎదుర్కొన్నా 90వ రోజు నాటికి నువ్వు 10 ఐటమ్స్ ని కలెక్ట్ చేయాలి. ఒకవేళ నువ్వు చేయగలిగితే నేను డోర్ డాష్ కలిసి నీకు $50,000 క్యాష్ గా ఇస్తాం. ఎయిర్పోర్ట్ నెంబర్ 1 ఒహాయో ఉంది. గుడ్ లక్. ఈ ఏరోప్లేన్ నేను గెలిచాక ఎలా నడపాలని నేను వరి అవుతున్నాను. కాబట్టి ఈ డబ్బు అందరి కళలను నిజం చేయడానికి అలాగే నిరాశపరచడానికి మధ్య ఉన్న తేడా. జిమ్మీ నాకు 10 ఐటమ్స్ కోసం 10 రోజులు ఇచ్చాడు. మేము 10 ఐటమ్స్ కోసం 8 రోజులనే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ ఛాలెంజ్ లో ఓడిపోవడం అనేది ఒక ఆప్షన్ కాదు. నేను క్లీవ్లాండ్ లో ఉన్నాను. ఒక పవర్ బ్యాంక్ ను డోర్ డాష్ చేయాలి. మొదటి ఐటమ్ క్లీవ్లాండ్ పవర్ బ్యాంక్. ఆర్డర్ కంప్లీట్. అర్మాండో రాత్రి క్లీవ్లాండ్ లో గడిపి చార్లెట్ లో తన స్టాప్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. నేను ఏ ఎయిర్పోర్ట్ కు వెళ్లాలో నాకు తెలుసు. నేను ఏ అడ్రస్ కు వెళ్ళాలి, ఏ టైం కి వెళ్తానో కూడా నాకు తెలుసు. డోర్ డాష్ పాస్ లతో నేను డెలివరీని షెడ్యూల్ చేయగలను. అలాగే నేను షార్లెట్ లో ఐటమ్ నెంబర్ 2 ని అందుకోబోతున్నాను. షార్లెట్ కి తిరిగి వస్తుంటే చాలా బాగుంది. ఇదిగోండి సార్. చాలా థ్యాంక్స్. ఆ తర్వాత ప్రావిడెన్స్ రోడ్ ఐలాండ్. నేను దీన్ని ఖచ్చితంగా చేయగలను. అర్మాండో కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. అతను తదుపరి 3 డెలివరీలు పూర్తి చేశాడు. ఆ $50,000 ఖచ్చితంగా నావే. ఆపై జరిగింది. అయ్యో, అదేంటి? అది బాగోలేదు.
అది విరిగిపోతుంది. మనం దీన్ని కిందకి దించుదాం. మెయింటెనెన్స్ వల్ల అర్మాండో డెన్వర్ లో రాత్రి గడపాల్సి వచ్చింది. చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి. మా మెయిన్ గేర్ స్ట్రెస్లలో ఒకటి ఉంది. లక్కీగా ఒక మెకానిక్ వచ్చి దాన్ని సరిచేశాడు. నేను జాక్సన్ హిల్ వ్యోమ్కి బయలుదేరాం ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్కి ఒక బోర్డ్ గేమ్ కోసం. అర్మాండో అడ్డంకులు దాటిపోయాడు అనుకున్నాడు, కానీ అక్కడ సమస్య మెయింటెనెన్స్ కాదు, అది వెదర్. పోర్ట్లాండ్ ఒరేగన్కు వెళ్లాల్సింది. వెదర్ అంత బాగోలేదు. ఐడాహోకు డైవర్ట్ చేయాల్సి వస్తుందని అనుకుంటున్నాను. వెదర్ వల్ల నా 10 రోజుల్లో ఒక రోజు పోతుంది. $50,000 పందెంలో ఉన్నాను నేను ఇంకేమీ పోగొట్టుకోలేను. ఇక అంతే. సరే, మేము ఇప్పుడే డ్రిక్స్ ఐడాహో నుంచి బయలుదేరాము. క్యాంపింగ్ ఎసెన్షియల్స్ తీసుకురావడానికి పోర్ట్లాండ్ ఒరేగాన్కు వెళ్తున్నాం. దేశమంతా సావెంజర్ హంట్లో 10 ఐటమ్స్లో 7 సేకరించాను. ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలిన్నాయి. 3 ఐటమ్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు పొరపాట్లకు అస్సలు ఛాన్సే లేదు. ఇది అమేజింగ్. దీన్ని గెలిచాక ఆపరేట్ చేయడానికి నాకు డబ్బు కావాలి. 10వ రోజున నేను జిమ్మీ దగ్గరికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంది. నేను ఇప్పుడే టంపా ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యాను. ఇదే నా చివరి ఐటమ్, ఒక బ్లూటూత్ స్పీకర్. నేను ఇప్పుడే ఆర్డర్ చేశాను. అదొక 15 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది నా చివరి ఐటమ్. ఇదే $50,000. చాలా థ్యాంక్స్. 10 ఐటమ్స్, 10 సిటీలు. చివరిది టంపా ఫ్లోరిడా. 10వ రోజు ఇంటి హ్యాంగర్ కి మేము తిరిగి వెళ్ళిపోతున్నాము. ఈ జెట్ నాది కావడానికి ఇంకా 10 రోజులే ఉంది. అది చాలా బాగుంది. అర్మాండో, జిమ్మీ, నువ్వు $50,000 గెలుచుకున్నావు. ఇవ్వండి అబ్బాయిలు. ఆల్ రైట్, ఐటమ్స్ ఇక్కడ పెట్టే. సరే. క్యాంపింగ్ యూటెన్సిల్స్. దాని ద్వారా నీ ఉద్దేశం ఏంటో తెలీదు. అలాగే డోడాష్ అతనికి $50,000 ఇవ్వడమే కాకుండా వాళ్ళు మీలో 10 మందికి $10,000 గెలుచుకునే ఛాన్స్ ని కూడా ఇస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇప్పుడు డోడాష్ లో సైన్ అప్ అవ్వండి. మీ ఫోన్ లో డోడాష్ లేకపోతే మీరు నిజంగా జీవితాన్ని కష్టంగా గడుపుతున్నారు. ఇది చాలా ఈజీ. మీరు అలా చేస్తున్నప్పుడు ఎక్స్క్లూజివ్ డీల్స్, డిస్కౌంట్స్ కోసం, డాష్ బ్యాక్ కోసం కూడా సైన్ అప్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. డోడాష్ ఈ ఛాలెంజ్ లోకి వస్తే 100వ రోజున ఖచ్చితంగా మీరు ఈ $2.5 మిలియన్ జెట్ చాలా డబ్బుని గెలుచుకుంటారు. అది చాలా బాగుంటుంది. అదే టైంలో మీకు ఆఫర్ ఇస్తున్నాను. ఈ జెట్ ని మీకు కావాల్సినంత ఎగరవేయడానికి సరిపడా డబ్బు, కానీ దాన్ని గెలవాలంటే మీరు ఈ జెట్ లోనే మరో 100 రోజుల వీడియో ఛాలెంజ్ లో పోటీ పడాలి. ఈ ప్లేన్ లో ఇంకో 100 రోజులు ఉండగలవా $6 మిలియన్ కోసం? అది ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. లక్కీగా నీకు దాని గురించి ఆలోచించడానికి 10 రోజులుంటాయి. 100వ రోజున నేను $6 మిలియన్ కోసం మరో 100 రోజులు కొనసాగాల్సి ఉంటుందా? నాకు తెలీదు. ఇది పెద్ద డెసిషన్. అర్మాండో జెట్ పై మొదటి 90 రోజులు సర్వైవ్ అయ్యాడు, కానీ ఇంకో 100 రోజులు ఉండాలా వద్దా అనే నిర్ణయం అతను ఆలోచించే కొద్దీ మరింత కష్టమైంది. నాకు కావలసినవన్నీ దాదాపుగా ఉన్నాయి. డెకరేషన్స్ ఉన్నాయి, అలాగే బెడ్ ఉంది. డోర్ డాష్ నిజంగా ఒక గేమ్ చేంజర్. నా కుటుంబాన్ని మిస్ అవుతున్నాను, కానీ వారి గురించి నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారికి చాలా సపోర్ట్ ఉంది. నేను జిమ్మీ ఇచ్చిన అన్ని ఆఫర్లు తీసుకుంటే నాకు $1,00,000, ఒక ల్యాంబోర్గిని మరియు ఒక ప్రైవేట్ జెట్ ఉండేవి. కానీ $6 మిలియన్ ఇది అన్నిటికీ సరిపోతుందా? నేను దీని ముగింపుకు చేరువలో ఉన్నాను. ఒకవేళ నేను దీన్ని నమ్మేస్తే ఈ జెట్కి $2.5 మిలియన్ వస్తాయి. కానీ మరో 100 రోజులకి ఇంకో $6 మిలియన్ వస్తే గనుక నేను ఈ జెట్ను కొన్ని నెలల కంటే ఎక్కువ కాలం ఉంచుకోగలను. అలాగే నేను వెళ్ళాలనుకుంటున్న అన్ని ప్లేసెస్కి వెళ్ళగలను. ప్రపంచమంతా, ఇటలీ, క్రొయేషియా. 100 రోజులు జెట్. ఇప్పుడు ఈ జట్టు 100 డేస్ తర్వాత అమ్మేసినా కూడా వేరే ఫ్లైట్స్ ఎక్కి పోవచ్చు, తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చు. టాంజానియా, పోలాండ్, మార్తాస్ వైన్వార్డ్ లేదా మయామి. అదనంగా 100 రోజులు $500 మిలియన్ కోసం ఉండగలను. అది నాకు అవసరమా తెలియట్లేదు. గేమ్ చేంజర్ కావచ్చు. మెక్సికో సిటీ, బ్యూనస్ ఎయిర్స్, శాంటియాగో, ఇంకా జపాన్. మరో 100 రోజులు $6 మిలియన్ కోసం. కుటుంబానికి మరో 100 రోజులు దూరంగా ఉండాలి. ఈ ప్లేన్ లో మరో 100 రోజులు $6 మిలియన్ కోసం. They're coming straight in. Trust me, I've got. ఇక ఇప్పుడు ఇది 100వ రోజు 100th డే. ఇంకా నేను నిర్ణయం తీసుకోలేదు. ఇది 100వ రోజు. నీ ఫీలింగ్ ఏంటి? నేను సాధించాను. టెక్నికల్ గా ఇంకా 10 నిమిషాలు మిగిలే ఉన్నాయి. బయట అడుగు పెట్టకే. ఈ చివరి కొన్ని నిమిషాలు కాక్పిట్ లో గడుపుదామా? సరే పదండి. నేను కాక్పిట్ లో కూర్చోలేదని ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. సరే, ప్రైవేట్ జెట్ యొక్క బిజినెస్ ఎండ్ కు స్వాగతం. 90వ రోజు నేనెవరికైనా గుర్తుందా? గుర్తుంది, దాని గురించి ఆలోచించాను. మంచిది, కానీ ఇప్పుడు నీ చాయిస్ చెప్పే ముందు వాళ్ళని తీసుకురా తారిక్. కమ్ ఆన్ బేబ్, మనం సాధించాం. ఓ మై గాడ్, అవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఓ మై గుడ్నెస్. విషయం ఏంటంటే మీ ఫ్యామిలీకి ఈ రెండో ఆఫర్ గురించి అసలు ఏమాత్రం తెలీదు. వచ్చే 100 రోజులకి నువ్వు $5 లక్షల గెలవచ్చు. నేను ఇప్పుడే $5 లక్షల విన్నాను. కావలసినంత డబ్బు వస్తుంది. దీంతో ఎక్కడికైనా ఎప్పుడైనా ఈ జట్టు ప్రయాణించవచ్చు. వాళ్ళని కూడా తీసుకెళ్లొచ్చు. నో, సారీ, వాళ్ళ మీద అరుస్తున్నారు. వద్దని చెప్పండి. ఏదేమైనా సరే వద్దని చెప్పండి. తను వింటోంది. ఏదైనా సరే వద్దని అంటోంది. నేను చాలా భరించాను. ఓకే, అది నీకు కొద్దిగా కష్టతరం చేయొచ్చు. అర్మాండో, నువ్వు వెనక్కి రావాలి. అతను ఆ జట్లో ఉండకూడదు. ఎస్ సార్, నో.
నువ్వు ఇంకో 100 రోజులు చేయాలనుకుంటున్నావా? నేను అర్మాండో ఇప్పుడే ఈ జెట్ నుంచి దిగితే అతను వీడియోను ముగించి ఈ ఛానల్లో మేము ఇప్పటి వరకు ఇచ్చిన అతిపెద్ద బహుమతితో వెళ్ళిపోతాడు. కానీ ఒకవేళ అతను ఉండిపోతే అతను ఒక కొత్త వీడియోలో పాల్గొనడానికి సైన్ అప్ చేసినట్టే. అక్కడ అతను అదనంగా $5 లక్షల కోసం పోటీ పడతాడు. గత 100 రోజులు అంతా ఈ చివరి నిర్ణయం వరకు వచ్చింది. డాడీ అంతే. ఇది ప్రైవేట్ జెట్ యొక్క డీడ్. ఇది ఆఫీషియల్లీ మీ కుటుంబం పేరు మీద ఉంది. ప్రైవేట్ జెట్ ని సొంతం చేసుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఒర్లాండో. మీరు ఎప్పుడు వీడియోని మిస్ అవ్వకుండా ఉండడానికి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరైతే చేశారనుకుంటా. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది మిస్టర్ బీస్ట్ వీడియో? కామెంట్ చేయండి. ఆయన అయితే ఫైనలీ ఒక ఏరోప్లేన్ ప్రైవేట్ జెట్ గెలుచుకోండు. యా మిస్టర్ బీస్ట్ నెక్స్ట్ లెవెల్ అసలు. మనం మళ్ళీ ఎల్లుండి కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.